హాయ్ ఎవ్రీవన్. కొన్నిసార్లు మనం చిన్న చిన్న విషయాలని పెద్దగా పట్టించుకోము, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. అలాంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇక్కడ క్లయింట్ కూడా అలాంటి పొరపాటే చేశారు. వాళ్ళ రూఫ్ పైన వాటర్ ప్రూఫింగ్ చేయించుకుంటున్నప్పుడు క్లీనింగ్ కానీ బఫింగ్ కానీ లేకుండా డైరెక్ట్గా వాటర్ ప్రూఫింగ్ అప్లై చేయడం వల్ల వితిన్ 2 ఇయర్స్లోనే మళ్ళీ స్లాబ్ లీకేజ్ స్టార్ట్ అయ్యింది. వాటర్ ప్రూఫింగ్ చేసేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్గా క్లీనింగ్ అండ్ బఫింగ్. ఈ క్లీనింగ్ అండ్ బఫింగ్ చేయించుకోవడం వల్ల మనకి రూఫ్ పైన ఏమైనా క్రాక్స్ కానీ ఇంకేమైనా డ్యామేజెస్ ఉంటే మనకి క్లియర్గా విజిబుల్ అవుతాయి. నార్మల్గా ఉన్నప్పుడు మనకి పెద్దగా కనిపించవు, బట్ క్లీనింగ్ ప్రాసెస్లో ఏమైనా హెయిర్ క్రాక్స్ ఉంటే మనకి విజిబుల్లోకి వస్తాయి అన్నమాట. అలాంటి హెయిర్ లైన్ క్రాక్స్ని క్లీన్ చేసుకొని హ్యాండ్ కటింగ్ మెషిన్తో ఎక్స్పాండ్ చేసుకోవాలి లైట్గా. ఆఫ్టర్ ఎక్స్పాండ్ చేసుకున్న తర్వాత ఎయిర్ బ్లోవర్తో క్లీన్ చేసుకొని ఆ క్రాక్స్లో PU40 పాలియూరేథిన్ 40 క్రాక్ ఫిల్లర్ని ఫిలప్ చేయడం వల్ల క్రాక్స్ కూడా మంచిగా సీల్ అవుతాయి. ఆఫ్టర్ క్రాక్ సీలింగ్ వాటర్ ప్రూఫింగ్ పెయింట్ని అప్లై చేయాలి. ఇక్కడ ఈ క్లయింట్కి మనం ఫస్ట్ 2 లేయర్స్కి SBR లాటెక్స్ సిమెంట్ మిక్స్ చేసి 1:2 రేషియోలో 2 లేయర్స్లో అప్లై చేస్తాం. ఫస్ట్ లేయర్ హారిజాంటల్గా, సెకండ్ లేయర్ వెర్టికల్గా. ఆఫ్టర్ అప్లికేషన్ ఒక 3 days మనం డ్రైయింగ్కి వదిలేసి ఆ తర్వాత వాటర్ వేసి ఏమైనా వాటర్ పెనిట్రేట్ అవుతుందేమో చెక్ చేస్తాం. ఇంతకుముందు బిఫోర్ అప్లికేషన్ వాటర్ వేసినప్పుడు 3 minutesలో వాటర్ మొత్తం పెనిట్రేట్ అయిపోయింది లోపలికి. ఆఫ్టర్ అప్లికేషన్ 30 minutes అయినా సరే మనం వేసిన వాటర్ వేసినట్టుగానే ఉంది. సో పెనిట్రేషన్ అవ్వట్లేదు అన్నమాట. సో ద ప్రాసెస్ ఈజ్ సక్సెస్ఫుల్. SBR లాటెక్స్ అప్లై చేసిన తర్వాత ఏషియన్ డ్యామ్ ప్రూఫ్ ఫస్ట్ లేయర్ హారిజాంటల్గా రోలర్తో అప్లై చేస్తాం. జస్ట్ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అప్లై చేసుకొని జస్ట్ మనకి బ్రష్ మూమెంట్ అయ్యే విధంగా ఫస్ట్ లేయర్ అప్లై చేసి రెండో లేయర్లో ఇంకా వాటర్ తగ్గించుకొని వెర్టికల్ డైరెక్షన్లో టాస్క్ కంప్లీట్ చేశాం. మోస్ట్ ఇంపార్టెంట్లీ రూఫ్ పైన వాటర్ స్టాక్ ఉండకూడదు. రెండోది స్లాబ్కి సఫిషియంట్ స్లోప్ ప్రొవైడ్ చేయాలి. అదేవిధంగా వాల్ అండ్ స్లాబ్ జాయింట్స్ దగ్గర లైక్ పారాపెట్ వాల్ ఎడ్జెస్లో హాంచెస్ని ప్రొవైడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఫాలో అయితే అనుకున్న రిజల్ట్స్ అనుకున్నట్టుగా వస్తాయి. థ్యాంక్ యూ. ఇఫ్ యూ వాంట్ సజెషన్స్ ఆర్ సర్వీసెస్ you can call us. Thank you.